ప్రదక్షిణాలు చేసేసి చక్కగా కాళ్ళు కడిగేసుకుని తర్వాత ఆలయంలోకి వెళ్తారు. ఉదాహరణకు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు అన్ని ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాలు బాగా ఎక్కువ కాబట్టి మనం చెప్పుకోవాలి. ఇంట్లోంచి బయలుదేరారు, ఆంజనేయ స్వామి వారికి ఆలయం దగ్గరికి వెళ్ళారు. ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళకుండా ముందు పక్కన నవగ్రహాల దగ్గర దూరారు, కాళ్ళు కడుక్కున్నారు, కాస్త ప్రదక్షిణం చేశారు, మళ్ళీ కాళ్ళు కడుక్కున్నారు, అప్పుడు దేవాలయంలోకి వెళ్ళారు, ప్రసాదం తీసుకున్నారు. ఎప్పుడు అలా చేయకండి. ఇప్పుడు ఇంతకుముందు చేశారు, నమస్కారం అయ్యో పొరపాటు అయిపోయింది, మేము తప్పుగా చేసాము ఇప్పటి వరకును, అయినా మహానుభావ నవగ్రహాలారా మేము తెలియక చేసినా తెలిసి చేసినా కూడా పొరపాటు చేశాం కాబట్టి పొరపాటు వదిలిపెట్టేసి హంస క్షీర న్యాయము చేత, హంస ఏ విధంగా ఒక పాత్రలో పాలు నీళ్లు కలిపేసి దాని ముందు పెడితే పాలను మాత్రం తాగి నీళ్ళని పాత్రలోనే వదిలేస్తుందో, అదేవిధంగా మేము చేసినటువంటి పొరపాటుని వదిలిపెట్టేసి మేము చేసిన ప్రదక్షిణాలకు మాత్రం ఫలితం వేసే బాబు మా ఖాతాలో నవగ్రహాలారా అని దండం పెట్టుకోండి, సరిపోతుంది. వాళ్ళు వేసేస్తారు. వాళ్ళే శాడిస్టులు ఏం కాదు, దేవతలు మిమ్మల్ని ఏదో పీడి